నిన్ను కలిసి నీ గుండె గెలిచి వచ్చాను మీకేసి గొళ్ళమేసి కందులేసి నమస్తే అండ్ వెల్కమ్ టు క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ప్రతి మగవాడి విజయం వెనక స్త్రీ ఉంటుందనేది చరిత్రలో మరుగున పడిపోయిన ఒక సామెత. కానీ ఇప్పుడు ప్రపంచం వేసే ప్రతి ముందడుగులోనూ మగవ కూడా పురుషులతో పాటు సమానంగా ఉంది అనేది నేటి వాస్తవం. ఈ మాట నేను చెప్పడం కాదు, ఇవాళ ఎపిసోడ్ లోని మన లక్ష్మిని చూస్తే మీరే ఒప్పేసుకుంటారు. మరి వాళ్ళని పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్ దెమ్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది, ఏ కనబడక గోళ్ళ కొరికేయడం బాగుంది. పిచ్చి 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 పిచ్చిగా ఏమన్నా ఇంట్రో ఇచ్చామా మనం అసలు కదా? మన కోసం ఎవరైనా జుట్టు పీక్కుని ఎవరైనా గోడ దూకేసి గోళ్లు కొరికేసి ఎంత బాగుంటుందో అలా చూస్తూ ఉంటే. మీకోసం ఎవరైనా చేస్తున్నారా అలా? ఇంకా ఎవరు చేయలేదు. ఇంకా ఎవరు చేయలేదా? వస్తారు. సో ముందు నాకు మీ పేర్లు చెప్పండి. హాయ్. హాయ్, నా పేరు దివ్య. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను హిందూ కాలేజ్. ఏ కాలేజ్? హిందూ కాలేజ్. ఎక్కడ? సనత్ నగర్. ఒకసారి మీరు పెద్ద హాయ్ చెప్పండి. సరే, సో మొత్తం అందరికి హాయ్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్. నీ పేరు? నా పేరు శరణ్య. తన పూర్తి పేరు అడగండి. చెప్పు, నీ పూర్తి పేరు ఏం చెప్పు. నా పేరు భోగి శరణ్య. ఏం శరణ్య? భోగి శరణ్య. సంక్రాంతి కనుమలేవా? ఓన్లీ భోగి. భోగి ఏంటి సర్నేమా? కాదు, నేమ్. మా డాడీ కలా పెట్టాలనిపించింది పెట్టేశారు. శరణ్య ఏం చదువుతున్నావు? BSc సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీ, హిందూ డిగ్రీ ఫర్ ఉమెన్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. నీ పేరు? నా పేరు లలిత. లలిత, ఏం చేస్తున్నావు? డిగ్రీ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హాయ్. నీ పేరు? నా పేరు నవ్య. ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీటెడ్. ఓ, సో ఇప్పుడు ఏంటి మళ్ళీ మాస్టర్స్ కోసం ట్రైంగ్? ఆల్ ద బెస్ట్. బాగా ఆడేసండి నలుగురు. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. సో మన గిఫ్ట్స్ అన్ని మీరు గెలుచుకోవచ్చు. ముందు మొదటి రౌండ్ మొదలు పెడదామా? స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. ముందుగా పిలిచేద్దాం దివ్యాని. దివ్య రా. దివ్య, మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి, సరేనా?
నీ బలమంతా ఉపయోగించేయకుండా కొంచెం స్లోగా మెల్లిగా మధ్యలో వేసావంటే 100 పాయింట్స్ పడతాయి. ఓకే, ఆడేసాయి ఫస్ట్ బాల్. సరే, ఫస్ట్ బాల్ ఇది వదిలేసి సెకండ్ బాల్ మంచిగా ఆడదాం. లాస్ట్ ఛాన్స్. థ్యాంక్ యూ. సో 120 పాయింట్స్ దివ్య. థ్యాంక్ యూ. మంచి స్కోరే. ఒక బాల్ పోతే పోయింది, అంతే కదా? నో ప్రాబ్లం. భోగి శరణ్య గారు రండి. శరణ్య ఆడు ఫస్ట్ బాల్. ఓకే. నువ్వు వేసిన స్పీడ్ కరెక్టే, కానీ కొంచెం ఫోకస్ తప్పింది అంతే. అవును. ఓకే, సెకండ్ బాల్. పాయింట్. ఫోన్లో అకౌంట్ ఓపెన్ అయింది అట్లీస్ట్. లాస్ట్ బాల్. మళ్ళీ 10. శరణ్య 20 పాయింట్స్. శరణ్య, నువ్వు ఎప్పుడన్నా అడిగావా మీ డాడీని అసలు ఎందుకు పెట్టారు ఆ పేరు? ఆ పేరు బాగుందని పెట్టాను, యూనిక్ గా ఉంది కదా అని అన్నాను. బాగుంది, యూనిక్ గా ఉంది. సరే, నెక్స్ట్ రౌండ్ లో నేను పట్టేసుకుంటాను. నేను గో. లలిత నువ్వే ఆడాలి, దా వచ్చి. లలిత 120 కంటే నువ్వు ఎక్కువ వేయాలి లలిత. ఓకే, ఆడు. తీసుకో ఫస్ట్ బాల్. అయితే అది ఏం చేయమంటావు? ఇప్పుడు రెండో బాల్ తీసుకో చెప్తా. దీని ఫస్ట్ పైకి కొట్టి కిందకి వచ్చినప్పుడు అది తగిలేలా చూడు, ఎక్కడ ఒకటి పడుతుంది. కనీసం 10, 20, 30 వస్తాయి. సరే అయితే. 60 పాయింట్. లాస్ట్ బాల్. నాకు తిను చెప్తుంటే ఎలా అనిపించింది తెలుసా? దేవుడా, ఓ మంచి దేవుడా, మాకు ఆడుకోవడానికి అదృష్టలక్ష్మిని ఇచ్చావు, పాయింట్లు లెక్కెట్టడానికి శ్యామలాని ఇచ్చావు, కానీ స్కోర్ ఎందుకు ఇంత దరిద్రంగా ఇచ్చావు అని అడుగుతున్నారు. అర్థమైందమ్మా. ఇక్కడ అనుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది బయటికి. యా, సో మొత్తం 70 పాయింట్స్ తీసుకో. గో. నెక్స్ట్ నవ్య, నువ్వే ఆడాలి రా. ఆడేసాయి ఫస్ట్ బాల్. అంత మొక్కినంత ఇప్పుడు దండం కళ్ళకు పెట్టుకుందా, ముక్కుకు పెట్టుకుందా, మూతికి పెట్టుకుందా? నీ దండం మామూలు పవర్ఫుల్ గా తెలుసా? 10 పాయింట్స్. సెకండ్ బాల్. మళ్ళీ చెప్పింది. లాస్ట్ ఛాన్స్. అయ్యో నవ్య, నీకు నాకు సేమ్. అసలు తోడుంటే ఎంత వచ్చినా ఓకే కదా, పాయింట్లు రాకపోయినా కూడా ఓకే తోడుంటే. నీకు తోడు తయారైంది నవ్య కూడా. 20 పాయింట్స్ నవ్య. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి 120 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది దివ్య. కంగ్రాట్స్ దివ్య. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి దివ్య? గ్యాస్ స్టవ్, HDC ఫ్యాన్, టవర్ ఫ్యాన్, సూయింగ్ మిషన్, రోటీ మేకర్, ట్రావెల్ రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాప్ లో ఉన్నారు 70 పాయింట్స్ తో. నువ్వే ఉన్నావు లలిత, నీకేం కావాలి చెప్పు. కిందవి రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి ఏమన్నా తీసుకో.
ఓకే మినిమల్ బౌన్స్ సెట్. మినిమల్ బౌల్ సెట్. ఓకే, నీకేం కావాలి చెప్పు. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్ తీసుకో. థ్యాంక్ యూ. నవ్య నీకు ఎమర్జెన్సీ లైట్. ఓకే, ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు బాగా ప్రిపేర్ అవ్వండి మీరు. ఈ లోపు నేను తీసుకుంటా క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేలే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, జత కలిపే జత కలిపే. ఈ రౌండ్ ముందుగా ఆడాల్సింది నువ్వే దివ్య. రెడీ? ఒక సెలబ్రిటీ ఫోటో వచ్చేస్తుంది, తెలుసు కదా, పక్కన 4 ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని మ్యాచ్ చేయాలి నువ్వు. ఓకే రెడీయా? సో మరి నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఇమేజ్ ప్లీజ్. హే బ్రెమ్మి. బ్రెమ్మి గారి ముక్కు పోగొట్టుకున్నారంట, కొంచెం వెతికి పెట్టు. స్టార్ట్. ఆప్షన్ 2. ఆప్షన్ 2ఆ? సరిగ్గా చూడు. నీకు కరెక్ట్ అనిపిస్తే 2 ఫిక్స్ అని చెప్పు, లేదంటే చేంజ్ చేసుకుని ఏదనుకుంటున్నావో దాని తర్వాత ఫిక్స్ అని చెప్పు. కరెక్ట్ గా చూడు. ఇక్కడ వీళ్ళు తీసిన షేప్ చూడు ఒకసారి, ఆ ముక్కు లేని ప్లేస్ లో షేప్ చూస్తే నీకు కొంచెం ఏమైనా చెప్పచ్చు. టైం అయిపోతుంది త్వరగా. ఆప్షన్ 4. ఆప్షన్ 4 కాదు. ఆప్షన్ ఏ. నీ ఆన్సర్ కరెక్ట్ అయితే కనుక టైమర్ ఆగిపోయి ఉండేది. Okay. సో మీకు ఎవరికైనా తెలుసా బ్రహ్మి గారి ముక్కు ఏంటో? ఆప్షన్ 1. చెప్పు, నువ్వు చెప్పు. 3 అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు లలిత? నేను 1 అనుకుంటున్నా. నువ్వు 1. నువ్వు ఇంకా అనుకోలే, 2 ఉందిగా. 1. నేను నువ్వు 1 సరే, 1 3 చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. అయ్యో ఆప్షన్ ఒక్కళ్ళు కూడా 2 చెప్పలేదు తెలుసా. నేను స్టార్టింగ్ చెప్పాను. స్టార్టింగ్ చెప్పా, మరి ఫిక్స్. మీరు కన్ఫ్యూజ్ చేసేసారు. నేను కన్ఫ్యూజ్ చేస్తాను, బట్ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, సో ఫిక్స్ అన్నప్పుడు ఫిక్స్ అని చెప్పేయాలి. ఓకే ఓకే ఓకే, సో 2 రైట్ ఆన్సర్ మనం మిస్ చేసాము. బ్రహ్మి గారి ముక్కు మనకేం పాయింట్లు ఇవ్వలేదు. ఓకే ఓకేనా? సో నెక్స్ట్ ఆడాల్సింది నువ్వే లలిత. రెడీ? సో నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాము. పిక్చర్ ప్లీజ్. ఆ అమ్మాయి ఎవరు అసలు గుర్తుపట్టావా? ఎవరు? అమలాపాల్. అమలా పాల్. చెప్పు. ఆవిడ కళ్ళు మిస్ అయినాయి అంట పాపం, ఎతికి పెట్టు కొంచెం. ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఫిక్సా కాదా చెప్పు. 2 ఫిక్స్. 2 ఫిక్స్. ఓకే, సో టైమర్ ఆగిపోయింది, చూద్దాం. అమలా పాల్, నీ కళ్ళు అవేనా అమలా పాల్? Yes. నీకు వచ్చేసే 200 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, 30 సెకండ్స్ లో ఫస్ట్ 10 సెకండ్స్ లోనే చెప్పేసి ఉంటే 300 వచ్చుండేవి. సో కొంచెం టైం మిస్ అయింది కాబట్టి 200 పాయింట్స్. ఓకే, అమలా పాల్ ఇద్దరు అమ్మాయిలతో భలే ఉంటుంది కదా అమ్మాయి. ఆ వైలెన్ సాంగ్ ఒక్కటి చాలు తన కెరీర్ కి. నీకు ఇష్టమా ఆ సాంగ్? చాలా ఇష్టం, కానీ నేను చేయలేను. నేను చేయమని నేను అడగలేదే. ఏమో నెక్స్ట్ అడిగేస్తావేమో టెన్షన్. అక్కడే నువ్వు ఉప్పులో కాలేసావు. సో అమలా పాల్ 200 పాయింట్స్ వచ్చేసింది, కంగ్రాట్స్ తీసుకో. అండ్ నెక్స్ట్ నువ్వే భోగి. రెడీ భోగి? రెడీ. భోగి రాసుకుంటే బూడిద రాలిందంట, అలాగా కాకుండా సో కొంచెం జాగ్రత్తగా ఆడు. ఓకే, సో చూద్దాం నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరు. ఇమేజ్ ప్లీజ్. రవితేజ. అసలు ఎంత హిలేరియస్, ఒక చెవు లేకుండా రవితేజలో ఉంటాడా? ఓకే, చూడు రవితేజ చెవు ఎక్కడుందో కనిపిస్తుందా? కనిపిస్తుంది. చెప్పు. 3 ఫిక్స్.
3 ఫిక్సా? 3 ఫిక్స్. అబ్బాయి రైట్ ఆన్సర్. చూద్దాం, ఆగు, టైమర్ ఆగిపోయింది. బాగా చెప్పావు. అసలు ఆయన కంఫర్ట్ మిక్స్ అయితే నరాలతో గిటార్ వాయించేస్తాడు. యా, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఎలా చెప్పావు? అంటే చూస్తాను కదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడే చూస్తావా? ఎప్పుడు చూడవా? అసలు మాకు టైం దొరకదు తెలుసా. మైక్రోబయాలజీ చదువుతూనే 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 ఉండాలి. టెస్ట్ రాస్తూనే 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 ఉండాలి. అందుకే నువ్వు అలా అయిపోయావేమో. నువ్వు కూడా ఒక మైక్రో ఆర్గానిజం లాగా అయిపోయావు. లావుగున్న స్లిమ్ అవ్వాలంటే డూ యోగా. డూ యోగా, డూ మైక్రోబయాలజీ అని చెప్తాను నేనైతే. అది కరెక్ట్. అంతే కదా. ఓకే, మొత్తానికి రవితేజ ఇచ్చేసాడు నీకు 300 పాయింట్స్ పాప. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా నవ్య, నువ్వే ఉన్నావు. నీకు వచ్చే పిక్చర్ ఏంటో చూద్దాము. పిక్చర్ ప్లీజ్. ప్రియమణి. ఓకే, ప్రియమణివి ఏవో మిస్ అయింది. కనిపిస్తుందా ఏం మిస్ అయిందో? లిప్స్. లిప్స్. ఓకే, మరి మ్యాచ్ చేసాయి. స్టార్ట్. 1. నువ్వు 1 అనుకుంటే 1 ఫిక్స్ అని చెప్పేసి. 1 ఫిక్స్. 1 ఫిక్సా? రాంగ్ ఆన్సర్. ఇంకా టైమర్ కదులుతోంది. 2 ఫిక్స్. తర్వాత 3 ఫిక్స్ 4 ఫిక్స్ అంటావా? చెప్పు త్వరగా. 4 ఫిక్స్. 4. ఓకే, 5 దగ్గర టైమర్ ఆగింది. చూద్దాం. వాట్ ఈస్ దిస్ నవ్య? ఫస్ట్ చెప్పొచ్చు కదా. చూడు, ఎక్స్ప్రెషన్ కి అర్థం అదే. అంత ప్రియమణివి లిప్స్ చాలా క్లియర్ గా తెలిసిపోతాయి. చూడగానే 4 అని కనిపిస్తుంటే. సరే, ఆ మిగతా ముగ్గురు ఎవరియో తెలుసా నీకు? తెలీదా? పైది ఇలియానాది, ఆ మధ్యలో అనుష్కది, ఆ కింద త్రిషది. అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. ఓకే, మొత్తానికి 5 దగ్గర చెప్పావు కాబట్టి నీకు 100 పాయింట్స్. జత కలిపేలో బాగా జత కలిపి టాపర్ అయిపోయింది మన భోగి విత్ 300 పాయింట్స్. థ్యాంక్ యూ. భోగి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. టవర్ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ లలిత. కెటిల్. ఓకే. నవ్య చెప్పు, నీకేం కావాలి? పాన్. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. చెప్పు, నీకేం కావాలి దివ్య? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలి. క్వశ్చనా? అడుగు. మీరు గెస్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు నీ ముక్కు తీసి పక్కన పెడతావా? లేదు, ఇదేమి ఆ గేమ్ లాగా కాదు. చెప్పు. ఇది యాక్చువల్ గా ఒక అతని పేరు హాఫ్ డిన్నర్. హాఫ్ డిన్నర్. అతని పేరేంటో మీరు చెప్పాలి. హాఫ్ అంటే అరభోజన కాదు కదా. ఓకే. ఓకే, డిన్నర్ అంటే విందు. అరవిందు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సరా? ఏంటి ఈ మధ్య తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి అబ్బా. ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు అసలు ఈ తెలివితేటలతో. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. క్రేన్ వాక్ పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుడిలో ఒక చిన్న బ్రేక్. సూపర్ మచ్చి. எங்க வீட்டு தங்கத்திலே உன் கையில தந்தாச்சு సూపర్ మచ్చి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకులేని ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటికాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ తప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన ఒప్పునేమో నీళ్ళ వింది దింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి.
తొందరలో థర్డ్ రౌండ్ లో కూడా వెళ్ళిపోదాం. ఓకే, సో మొదలు పెట్టిద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ స్టార్ట్ చేయాలి మన భోగి గారు. రండి, కమ్ ఆన్, వెల్కమ్. రెడీ, స్టార్ట్. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. చెప్పు నవ్య. మనిషి. మనీషా. మనిషి. నవ్య -10. నువ్వు చెప్పు. ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. అంతే, నువ్వు దానికి వెళ్ళి కొట్టుకున్నా వాళ్ళు చెప్పరు ఇవాళ. అయ్యో, చెప్పు లలిత. నువ్వు అమ్మాయివి. అవునా, అలాగా? ఇప్పుడు దాకా నాకు డౌట్ ఉంది లలిత. -10 పాయింట్స్. నేనెవరిని, నువ్వెవరు? నేను ఎవరు? కరెక్ట్ చెప్పు ఆన్సర్. నేనెవరిని ఏంటి? నువ్వెవరు నీకే తెలియపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు. నన్ను తన అడుగు. బాధ అర్థం నేను ఎవరిని అని. చేసుకుంటున్నాను. తన బాధ అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా నీ బాధ నేను ఇప్పుడు అర్థం నీ చేసుకోలేను. పేరేంటి? -10 పాయింట్స్. భోగి శరణ్య అనేది భోగి. రైట్ ఆన్సర్. ఇలా పెట్టి చూపించచ్చు కదా, మరి కామెడీ. అండ్ 60. థ్యాంక్ యూ. సో భోగి అలా 60 పాయింట్లు తెచ్చుకున్నావు. ఇక నెక్స్ట్ మన లల్లి ఏం చేస్తుందో చూద్దాం. దా. స్టార్ట్. చెప్పు. సవరం. సవరంతో ఫీల్ ఉంటుందా? అయ్యో, -10 పాయింట్స్. మల్లెపూలు. రైట్ ఆన్సర్. తీసుకో 40. థ్యాంక్ యూ. శరణ్య, నీలో మంచి ఫీల్ ఉంది శరణ్య. సో 40 పాయింట్స్ నీకు అండ్ నీకు 60. గో. నవ్య, ఇప్పుడు నువ్వే ఆడవలను. రా. రెడీ, స్టార్ట్. లలిత ఏంటమ్మా? బుక్స్. పుస్తకాలు. రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. కాలేజ్. కరెక్ట్ చెప్పు. కాలేజ్. 5 4 కాలేజ్ స్టూడెంట్స్. 3 కాలేజ్ 2 గర్ల్స్. కాలేజ్ గర్ల్స్. 1. అమ్మాయిలు. Time up. కాలేజ్ అమ్మాయిలు. -10 పాయింట్స్. కాలేజ్ మేట్స్. రాంగ్ ఆన్సర్, -10. చెప్పు. ఉమెన్స్ కాలేజ్. ఉమెన్స్ కాలేజ్. తీసుకో 40 పాయింట్స్. అండ్ నీకు 60. దివ్య, నిన్ను ఒక్కదానే ఉన్నా దివ్య. రా ఆడద్దు గాని. రెడీ, స్టార్ట్. నీ పెళ్ళా? నీ పెళ్ళా? అంత దరిద్రంగా అడిగేంటి? ఏ ఈ అమ్మాయికి పెళ్ళాదా? రాంగ్ ఆన్సర్, -10. చెప్పు లలిత. దండ. దండ? ఏ దండమ్మా? చైనా. నీకెప్పుడు గొలుసులు, వజ్రాలు, ఏం దండలు. చెప్తున్నావు దివ్య? -10 పాయింట్స్ లల్లి. చెప్పు నవ్య. 3 ముళ్ళు. 3 ముళ్ళు. రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. చెప్పు. తాళి కట్టడం. తాళి కట్టడం. రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. నాది మీరు చేస్తారా? సరే నించో, జాగ్రత్త చూడండి. ఓకే, చూడండి, శ్యామల కూడా అదే చేస్తుంది. ఇంకా తెలియలేదా? నాగార్జున. నిన్నే పెళ్ళాడతా. అమ్మా, రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్ అండ్ 60. అలా రౌండ్ కంప్లీట్ అయిపోయింది. 110 పాయింట్స్ తో ఈ రౌండ్ టాపర్ అయిపోయింది లలిత. కంగ్రాట్స్. సరే తీసుకో, టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ బ్యాగ్.
ట్రావెల్ సూట్ కేస్. ఓకే దివ్య, నీకేం కావాలి? కింద తీసుకో. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ కావాలా? ఓకే తీసుకో. నీకేం కావాలి చెప్పు భోగి? నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. అండ్ నీకేం కావాలి చెప్పు? మెలమిన్ బౌల్ సెట్. ఓకే మెల్మెన్ బౌల్ సెట్. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అసలు ఆట షురు అవుతుంది. రెడీ అయిపోండి ఫర్ ద నెక్స్ట్ రౌండ్. మరి మన ఆడపడుచులు అందరూ సూపర్ ఆడుతున్నారు. మరి వీళ్ళ దగ్గర అసలు అకౌంట్ లో ఎంతెంత బ్యాలెన్స్ ఉందో చూద్దామే ముందు. ఓకే ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి. ఈ స్కోర్ల మీద ఒకళ్ళొకళ్ళు బెట్ చేసుకోవచ్చు. మీకు వచ్చే టాస్క్లను బట్టి ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఓకే 1 2 3 4 నెంబర్లు ఇందులో ఉన్నాయి. వన్ టూ 3 4 నెంబర్లు ఇచ్చేసాము. మరి చూసేద్దాం ఫస్ట్ గేమ్ నెంబర్ 1. నెంబర్ 1 గేమ్, నిజంగానే నెంబర్ 1 గేమ్ ఇది. ఎవరు ఆడుతున్నారు? దివ్య, రా దివ్య. దివ్య గేమ్ ఏంటంటే ఇప్పటిదాకా 3 రౌండ్లు కష్టపడి ఆడి అలసిపోయావు. చక్కగా జ్యూస్ తాగి రిలాక్స్ అవ్వు. ఏం చేయాలంటే ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి దాని ఇలా కార్నర్ ఉంటుంది కదా, ఇలా లేపి కొడితే రివర్స్ పడాలి. ఇలా బోర్లించి పడాలి గ్లాస్. అది నీ గేమ్. మొత్తం 3 గ్లాసెస్ చేయాలా చాలు. ఓకే సో బెట్టింగ్ చెప్పాను ఎంత? 100 50 50. 100 50 50 మొత్తం నీ దగ్గర ఉన్న స్కోర్ పెట్టేస్తున్నావు. ఓకే సరే, ఆల్ ది బెస్ట్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వావ్, ఇదేమైనా రెస్టారెంటా? చక్కగా కూర్చుని తాగడానికి. పడలేదు. ఇంకో గ్లాస్ టకటక ఫాస్ట్ తాగేది. ఇంకోటి. అయ్యో రామా, మెల్లగా కొట్టు. త్వరగా ఇంకా టైం ఉంది. మళ్ళీ తాగు. జాగ్రత్త. ఆ గ్లాస్ తీసుకో, మళ్ళీ కింద పడిపోయింది కదా. ఆడు. ఒక్కసారి అమ్మా అలా అట్లే సెకండ్స్ ఉంది. తాగు. నా వల్ల అవ్వట్లేదు. బాగా తాగేవా? బాగా 1 2 3 4 5 6 గ్లాసులు జ్యూస్ తాగేవు కానీ ఒక్క గ్లాస్ పడేసావా? అవి పడట్లేదు. నువ్వు చాలా స్లో తాగేవు. కొంచెం ఫాస్ట్ అట్టక ఎత్తి పోసేసుకుని ఉంటే అయిపోయేది. పోనీలేండి, మీ వల్ల నాకు చూసొచ్చి. నేనేం చేయలేను అలా అనుకుంటే. ఓకే గో. కమలా, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడా? ఇప్పుడు అడుగు. ఈ లోకంలో అందరికంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేది ఎవరు చెప్పు? నువ్వే. అరే అబ్బాయిలు. వావ్, కానీ కాదు. వావ్ అన్నావు? అది కొద్దిగా అక్కడి వరకే, కానీ కాదు. హ్యూమన్ బీయింగ్స్ తెలుగులో మనుషులు. మనుషులు. అదే జోకు, కానీ నవ్వు రాదులే. సరే ఎప్పుడు ఇది జోకు, నవ్వాలి. నవ్వండి. నవ్వేసాం కాబట్టి చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు సెకండ్ గేమ్? లలిత దా. లలిత గేమ్ ఏంటంటే, ఆ ప్లేట్ ఉంది కదా, దాని కింద ఒక బాక్స్ ఉంది కదా, బాక్స్ లోపల నీ పాదం పెడతావు. నీ పాదం మీద దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దానిపైన బాల్ పెట్టుకుంటావు. అలా నడుచుకుంటూ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళాక బాల్ చేతితో తీసి ఆ టబ్లో వేసేస్తావు. ఓకే, అలా మొత్తం నువ్వు 3 బాల్స్ వేయాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. చెప్పు బెట్టింగ్ ఎంత? శరణ్య మీద 100, నవ్య మీద 100. ఓకే, శరణ్య అండ్ నవ్య 200 బెట్ చేసావు. రెడీ లలిత, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముందు దాన్ని పెట్టుకుని తర్వాత బాల్ పెట్టుకుంటే ఈజీ అవుతుందేమో లలిత.
ఎస్ స్లో 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 స్లో. ఇది వరకు అమ్మాయిలు ఇలా నడిచేవారంట తెలుసా, అడుగులో అడిగేసుకుంటూ కిందకి చూసుకుంటూ. ఇప్పుడు మనం ఎలా నడుస్తాం? దేవి మెల్లగా దేవి. ఆ పువ్వు వరకన్నా రాకపోతావా అని చూస్తున్నా తెలుసా ఇందాక నుంచి. అలా చేసి టైం అయిపోయింది. సో ఈ గేమ్ కూడా మనం పోగొట్టేసాం యాజ్ యూజువల్. లైక్ దివ్య ఇచ్చేసావు 100 వాళ్ళిద్దరికి. వెరీ గుడ్ గర్ల్. గో నెక్స్ట్ గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 రెడీ అయిపోయింది. ఎవరు ఆడుతున్నారు? గేమ్ ఏంటంటే నీ నోట్లో ఇది పెట్టుకుంటావు. ఓకే, ఫస్ట్ ఈ రింగ్ లోకి కుంటుతావు, సింగిల్ లెగ్ తో ఇలా జంప్ చేస్తావు. తర్వాత 2 రింగ్స్ లోకి ఇలా 2 లెగ్స్ పెట్టేసి జంప్ చేయాలి. మళ్ళీ అక్కడ నుంచి సింగిల్ లెగ్ సింగిల్ రింగ్ లోకి, మళ్ళీ 2 లెగ్స్ డబుల్ రింగ్ లోకి, అలా కుంటుకుంటూ వెళ్ళి ఆ బౌల్లో ఈ బాల్ వేసేస్తావు. అదనమాట ఆట. సో మొత్తం నువ్వు వేయాల్సిన బాల్స్ 5. ఓకే, 60 seconds 5 బాల్స్ వేయాలి. వచ్చేటప్పుడు మామూలుగా పక్క నుంచి వచ్చేసాయి. ఓకేనా? ఇప్పుడు చెప్పు నీ బెట్టింగ్ ఎంత? భోగి మీద 190, లలిత మీద 100. రెడీ? జాగ్రత్త గుర్తుపెట్టుకో, సింగిల్ రింగ్ లో సింగిల్ లెగ్ పెట్టాలి అండ్ డబుల్ రింగ్ లో డబుల్ లెగ్ పెట్టాలి. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కటేస్తే విన్. ఇదే ఆట భోగికి ఇస్తే ఎలా ఆడేది తెలుసా నీకు? మొత్తం పాకేసే కింద ఆడి మొత్తం చాలా బాగా ఆడు. సో 5 balls వేసావు. సో టార్గెట్ కంప్లీట్ అయింది అండ్ బెట్ విన్ అయిపోయావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. భోగి నువ్వు 410 points తో ఉన్నావు అండ్ 580 points తో నవ్య నువ్వు ఉన్నావు. సో నెక్స్ట్ గేమ్ భోగి ఆడుతుంది, తెలిసిపోతుంది ఎవరు టైటిల్ విన్నర్ అనేది. ఓకే, సో లాస్ట్ గేమ్ తో నేను రెడీగా ఉన్నాను. మరి మన భోగి గారు కూడా రెడీ, పిలిచేద్దామే. భోగి దా. సో నీ గేమ్ ఏంటంటే భోగి, ఇక్కడ ఇది పెట్టుకుంటావు, కింద పెట్టుకుని దాన్ని ఇలా కుంటుకుంటూ తన్నుకుంటూ తీసుకెళ్తావు ఆ బాక్స్ లోకి. ఓకే, ఇవి పెద్ద వెయిట్ కూడా లేవు. పడిపోతానేమో. నువ్వు అలా కనిపిస్తావు అంతే, కానీ పడవు. నాకు తెలుసు కదా, నేను సన్నగా ఉన్నాను కదా. నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి పడవు. అదే నన్ను లలితను దివ్యాను ఆడమన్నావు అనుకో, 2 గెంతులు గెంతి అబ్బా అంటారు. ఓకే, బెట్టింగ్ చెప్పు. 200 ఫ్రమ్ నవ్య. 200 నవ్య. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా. కొంచెం యుద్ధల కాలు పైకి పెట్టుకో. నువ్వు ఏ కాలుతో తంతున్నావు నాకు అర్థం కావట్లేదు. అయ్యా, అక్కడ స్లోగా తనుకో, ఇక్కడ ఫాస్ట్ గా తన్నా పర్లా. అంతే, అక్కడ స్లో తనెళ్ళి. నువ్వు ఇక్కడ ఒక్క తన్ను అంతే వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ స్లోగా ఆడు, స్లో స్లో స్లో. అంతే. కమాన్ కమాన్, 2 వేసి త్వరగా. ఇదే స్ట్రాటజీతో ఆడు. ఇంకొకటి. 8 seconds ఉంది. 7
6 5 4 shit. బాగా ఆడావు, కానీ ఎందుకు అంత కంగారు? దగ్గరికి వెళ్ళాక ఎవడన్నా గట్టిగా కొడతాడా? నీ మైక్రోబయాలజీ తెలియటట్లు నువ్వు కొంచెం అక్కడ స్లోగా తన్నుకోవాలి కదా. సో ఫైనల్లీ అలా అయిపోయింది అనమాట. ఓకే, మామూలుగా అయితే నువ్వు గెలవాలి గేమ్, నువ్వు విజయలక్ష్మి అవ్వాలి. కానీ అదృష్టం అడ్డం తిరిగినప్పుడు అట్టుపండు తిన్నా పన్నిరుగుతుంది అంటారు కదా, ఆ టైప్లో నువ్వు ఇంత ఈజీ గేమ్ని కూడా అలా ఆడావు. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. నవ్య, కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి వాళ్ళ ఎపిసోడ్ అయిపోయావు. సో చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం అండ్ ఫ్రిడ్జ్. వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. ఓకే, కంగ్రాట్స్. గోల్డ్ రౌండ్ ఆడదాం దా. నవ్య, జాగ్రత్తగా లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పు. బోనస్ రౌండ్ ఆడొచ్చు, 10 grams గోల్డ్ గెలుచుకోవచ్చు. తిప్పేసి. లక్ష్మీదేవి, కంగ్రాచులేషన్స్, బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము. Thank you. రెడీ అయిపో 10 grams గోల్డ్ గెలుచుకోవడానికి. అండ్ బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్, ఈ రౌండ్ గురించి స్పెషల్ గా చెప్పేదేం లేదు. 30 seconds టైం లిమిట్ అండ్ 1 puzzle 1 answer ఈక్వల్స్ టు 10 grams గోల్డ్. ఓకే, రెడీ? పజిల్ ప్లీజ్. ఓకే, తెలిసిందా ఆన్సర్? తెలియలేదా? ఓకే, మనం కూడా గిఫ్ట్లు తీసుకుందాం, రండి. బాగా ఆడారు, బోల్డెన్ గిఫ్ట్ తీసుకున్నారు. మరి మా ఇంటికి వచ్చిన ఆడపడుచులకి జీ తెలుగు నుంచి ఒక చిన్న లాంఛనం. అలాగే ఇచ్చేద్దాం ఇవాళ విజయలక్ష్మికి తను కోరుకున్నట్టుగా అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా షో తరఫు నుంచి మీకు లక్ష్మీదేవి ఫోటో కూడా. శారీస్, ఫోటోస్ తో పాటు పెప్స్ మ్యాట్రసెస్ వారి నుంచి పెప్స్ మెమరీ ఫోమ్ పిల్లో లివ్ లైఫ్ లాంగ్ pepsindia.com లో అందరికి తీసుకో. ఇక్కడ అందరి చేతులు ఫుల్ గా ఉన్నాయి, నా చేతులే ఖాళీగా ఉన్నాయి. సో ఏం చేస్తాం, అందరికి గిఫ్ట్లు ఇచ్చేద్దాం, హ్యాపీగా ఫీల్ అవుదాం. మరి ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు వీళ్ళు బాగా చెప్పలేరు పాపం, అందరి తరఫున నేనే చెప్పేస్తున్నా. టాటా.